ఇప్పుడు మానవుడికి మంచి అనేది జరుగుతూనే ఉంటుంది. అవును. ఎప్పుడు ఆస్వాదిస్తూనే ఉంటాం. చెడు అనేది ముందుగా గమనించి దాన్ని కనుక మనం పసిగట్టి దానికి ఏం చేయాలో అది చేసినట్లయితే మార్గం దొరుకుతుంది. జ్యోతిష్యం అంటేనే ఒక చిన్న చీకటి ఉందనుకోండి, దాంట్లో చిన్న దీపం పెడితే మొత్తం వెలుగు కనిపిస్తుంది. అంటే జరగబోయేది చెప్పేదే జ్యోతిష్యం. నీకు భవిష్యత్తు ఏం జరుగుతుంది అని చెప్పేవాడే కరెక్ట్. ఎప్పుడైనా జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్టా కాదా మనం ఎప్పుడు నమ్మాలి అంటే జరిగింది చెప్పాలి, అంటే గతాన్ని చెప్పాలి, జరగబోయేది చెప్పాలి. ఈ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అయినాయో వాడు కరెక్ట్ జ్యోతిష్యుడని నమ్మాలి. అట్లా కాకుండా ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చెప్పాము చేసామంటే అది కరెక్ట్ కాదు. మన పీఠంలో ఏది చేసినా 100కి 100% ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సమస్యకైనా సరే నేను పరిష్కార మార్గాన్ని నేను ఇవ్వగలను. కొన్ని లక్షల మందికి ఇదే హైదరాబాద్లో చేయించడం జరిగింది. మరి వాళ్ళ యొక్క ప్రాబ్లంను బట్టి వాళ్ళ సమస్యను బట్టి రెమెడీ చెప్పడం జరుగుతుంది.